హల్లెలూయా. తండ్రి యేసయ్య, యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. అలాగే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిర్గమాకాండం 17:11. నిర్గమాకాండము 17:11. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతోంది. ఇశ్రాయేలీయులు అమాలేకీయుల మీద యుద్ధం జరుగుతుంది. కానీ చిత్రంగా ఏంటంటే మోషే చేతులు పైకెత్తి ఉన్నప్పుడంట ఇజ్రాయెల్ గెలుస్తూ ఉన్నారు. చేతులు కిందకి దించేశాక ఓడిపోతా ఉన్నారు. ఎవరు గెలుస్తున్నారు? శత్రువులు గెలుస్తూ ఉన్నారు. పైకి వెళ్ళనమాట మోషే ఏం చేస్తున్నాడు? చేతులు పైకెత్తి ఎత్తంగానే ఇజ్రాయెల్ గెలుస్తూ ఉన్నారు. చేతులు దించేస్తే అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారు. ఎందుకని? అసలు యుద్ధం ఇద్దరి మధ్య జరుగుతున్నప్పుడు మోషే చేతుల పైకి ఎత్తడం ఏంటి? యుద్ధం రంగంలో ఉన్నది ఎవరు? యుద్ధ భూమిలో ఉన్నది ఎవరు? అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నది ఎవరు? యెహోషువ అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నాడు. తన దండుని తీసుకుని పోయి అమాలేకీయులతో యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నాడు. యుద్ధం చేస్తున్నప్పుడు గెలిస్తే యెహోషువ గెలవాలి, కానీ మోషే చేతుల పైకి ఎత్తంగానే అక్కడ యెహోషువ ఎలా గెలవగలుగుతా ఉన్నాడు? ఏంటి గెలుపుకు కారణం? ఎవరు ఈ గెలుపుకు కారణం? యుద్ధరంగంలో ఉన్నదేమో యెహోషువ, కొండ మీద ఎక్కడో శిఖరం మీద అనమాట ఉన్నదేమో మోషే. ఈయన చేతులు పైకి ఎత్తంగానే గెలుస్తూ ఉన్నారు, చేతులు పైకి దించేగానే ఓడిపోతున్నారు. ఒకడు తన చేతులను ఎంతవరకు పైకి ఎత్తించగలుగుతాడు? ఒక మనిషి తన చేతులను అట్టా పైకెత్తి ఎంతవరకు ఉంచగలుగుతాడు? ఆయన ఉంచినంత కాలం ఆయనకి విజయం కలుగుతూ ఉంది. ఆయన ఆ చేతులు పైకెత్తి ఉంచినంత వరకును ఇశ్రాయేలీయులు జయాన్ని పొందుకుంటా ఉన్నారు. ఎప్పుడైతే తన చేతులను దించేయడం జరుగుతుందో ఓడిపోవడం, అమాలేకీయులు విజయం పొందడం జరుగుతూ ఉంది. మోషే అక్కడికి పోయి మామూలుగా మాట్లాడలేదు, దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అక్కడ చేతులెత్తి తన చేతిలో ఏముంది? చేతికర్ర. ఆయన యొక్క దండము, దేవుని యొక్క దండం ఆయన చేతిలో ఉండి అది ఏమనిపిస్తుంది? ఆయనకు భారభరితమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రెండు చేతులు ఎత్తి, దేవా నీ జనులను జయాన్ని కలిగించు, నీ జనులకు విజయాన్ని కలిగించు అని ప్రార్థన, రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆకాశం వైపు చేతులు ఎత్తుతా ఆయన కొండ శిఖరం మీద. ఆయన చేతులు ఎత్తినంత వరకు, ఎత్తినంత కాలము జయాన్ని పొందుకున్నటువంటి ఇశ్రాయేలు జనం ఆయన ఎప్పుడైతే తన యొక్క చేతులను దించి వేయబడిందో అప్పుడేమో ఓడిపోతా ఉన్నారు. ఇలా జరుగుతుందని చెప్పి అప్పుడు తనకు సహాయకారిగా ఒక ఇద్దరు ఉన్నారు, అహరోనును ఇంకొక ఆయన అనమాట. ఏం చేస్తా ఉన్నారంటే ఇలా చేతులు అట్టే ఉంచలేకపోతున్నాడు, బలహీనంగా ఉన్నాడు, బలహీనతలో ఉన్నాడు. అంత బలం లేనందువలన ఆయన తన చేతులు నొప్పి పెట్టడం వల్ల, తనకుండేటువంటి బలహీనతల వలన ఆయన ఏం చేశాడు? దించేయడం జరుగుతుంది. ఒకటి శక్తి ఎంతవరకు ఉంటుంది? నువ్వు చేతులు పైకెత్తించినంత కాలము నీ దేవుడు తోడుగా ఉన్నాడు. నువ్వు చేతులు పైకెత్తి ప్రార్థించేంత కాలము దేవుడు నీకు జయాన్ని కలిగిస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు చూడకుండా, దేవుని యొక్క పక్కగా తిరిగిపోయి దేవుని యందు నువ్వు నిల్చోకుండా, ఎప్పుడైతే నువ్వు ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టి నీ చేతులు ఎప్పుడైతే కిందకి దించి ఈ లోకంలో కలిసిపోతా ఉన్నావో అప్పుడు నిన్ను దేవుడు ఓడించేస్తా ఉన్నాడు. నువ్వు నిత్యము గెలవాలంటే నువ్వు నిత్యము ఆయన్ని ప్రార్థించాలి, నిత్యము నీ చేతులైతే ఆయన వైపు చూడాలి, నిత్యము ఆయన నిబంధనతో నువ్వు నడవాలి. ఇక్కడ మోసే చేస్తున్నది అదే. ఆయన చేతికర్ర పట్టుకొని చేతుల పైకెత్తి అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ కొండ శిఖరం పైన ఆ కొండ శిఖరం పైన ఆయనకి తోడుగా ఆయన చేతులు కిందకి దిగిపోతానని చెప్పి ఇద్దరు సహచరులు వచ్చి ఆయన్ని ఇలా నిల్చుంటే నువ్వు కష్టం అయిపోతుంది అని చెప్పి ఏం చేస్తా ఉన్నారు? అక్కడ ఒక రాయి తీసుకొచ్చారు.
ఒక రాయి తీసుకొచ్చి ఆ రాయి మీద ఆయన్ని కూర్చోబెట్టి ఈ రెండు చేతులు ఇలా పైకెత్తి వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు, ఇటొక ఆయన ఆ చేతులు అలా అట్టే పెట్టుకొని ఉన్నారు. ఎంతవరకు పట్టుకొని ఉన్నారట? సాయంకాలం పొద్దుగూకే వరకు అలానే పట్టుకొని ఉన్నారు. ఎంతవరకు పట్టుకున్నారు? సాయంకాలం పొద్దుగూకేంత వరకు అట్నే పట్టుకుని ఉండి అప్పుడు అమాలేకీయులు హతం చేయబడ్డారు. అమాలేకీయులను ఓడించగలిగినారనమాట. అంటే నీవు దేవుని యందు చూసి నువ్వు ప్రార్థిస్తే జయాన్ని పొందుకుంటావు. నీ వల్ల సాధ్యపడదు, నీ ఒక్కడి వల్ల కాదు అని నువ్వు అనుకుంటే నీ సహోదరుల యొక్క బలాన్ని తీసుకొని వారితో సహకారంతో నువ్వు నీ విజయయాత్రను కొనసాగించాలి తప్పితే నువ్వు చేతులు దించేయటానికి ఏమాత్రము వేలు లేదు. నువ్వు ఒకసారి చేతులు దించేస్తే నువ్వు నీ శత్రువుల చేతిలో హతమైపోతావు. నువ్వు నీ శత్రువుల చేతిలో హతం కాకుండా ఓడిపోకుండా ఉండాలని అంటే నీ ఒక్కడి వల్ల కాలేదనుకుంటే నీ పక్క ఉన్నటువంటి నీ స్నేహితులతోనూ నీ ఫ్యామిలీ మెంబర్స్తోనూ సహాయం తీసుకొని వారితో సహకారిగా ఉంటూ నీ చేతులు పైకెత్తి గోజాడాల్సిందే, ప్రార్థించాల్సిందే. నీ ఒక్కడి వల్ల నా ఒక్కడి వల్ల ఇది కావట్లేదు అని నీకు అనిపిస్తే. ఈ భారభరితమైనటువంటి ఈ ప్రార్థన మనలో కలిగి ఉండాలి.